సంవత్సరం మొత్తం అందుబాటులో ఉండే అరటిపండ్లు, యాపిల్ వగైరాలతో పాటు కొన్ని దుంపలు, అన్నం, మొలకెత్తిన విత్తనాలను ఏ సమయంలో తీసుకుంటే ఉత్తమ ఫలితాలుంటాయో తెలుసుకోవాలనుందా? మీ శరీర తత్వం, ఆకారంతో సంబంధం లేకుండా ఆ పండు లేదా కూరగాయల్లోని పోషకాలను మీ శరీరం సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవాలంటే మేము చెప్పే పద్ధతులను పాటించి చూడండి. ఈ చిట్కాలతో మీ ఆరోగ్యం మెరుగుపడటం మాత్రమే కాదు, అనవసరమైన జంక్ ఆహారాన్ని తీసుకోకుండా మీపై మీరు నియంత్రణను తెచ్చుకునేందుకు కూడా సహాయపడతాయి. సాధారణంగా భోజనం ముగించిన వెంటనే ఏదో ఒక పండు తినాలనుకోవడం లేదా పడుకునే ముందు ఖచ్చితంగా ఒక పండు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామనే అపోహలను ఇక వదిలేసి మేము చెప్పే నిరూపితమైన శాస్త్రీయ పద్ధతులను పాటించండి. అరటిపండ్లు తక్షణమైన శక్తిని అందిస్తాయి కాబట్టి వాటిని ఉదయం బ్రేక్ఫాస్ట్తో తీసుకోవటం ఉత్తమం. అలాగే మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య తలెత్తే కొద్దిపాటి ఆకలిని అదుపు చేయటానికి సాయంత్రం సమయంలో తీసుకోవటం కూడా మంచిదే. ఇక యాపిల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది, కానీ పాలు తాగినప్పుడు యాపిల్ను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే యాపిల్లోని ఐరన్ను శరీరం స్వీకరించకుండా పాలు నిరోధిస్తుంది. మీరు ఉదయాన బ్రేక్ఫాస్ట్లో పాలు తీసుకుని ఉంటే యాపిల్ను మధ్యాహ్న భోజన సమయంలో లేదా రాత్రి భోజనం ముగించిన తర్వాత తీసుకోవటం శ్రేష్టం. ఇక కార్బోహైడ్రేట్లతో వెంటనే శక్తి అందించే బంగాళదుంపలను రాత్రులు తింటే ఇక ఆ రాత్రి మీకు నిద్ర కరువే. కానీ వీటిని బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. ఉదయాన వ్యాయామం చేసిన తర్వాత బంగాళదుంపలను తీసుకుంటే అవి మీ అలసిన కండరాలకు తిరిగి శక్తిని ప్రసాదిస్తాయి. మొలకెత్తిన విత్తనాలు, గింజలను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే తినడం వల్ల అందులోని పోషకాలను మీ శరీరం బాగా తీసుకుంటుంది. తద్వారా మీకు రోజంతా శక్తిని, విటమిన్లను అందిస్తుంది. మధ్యాహ్నం భోజనంలోకి వరి అన్నం తీసుకోవటం ద్వారా అందులోని పిండి పదార్థాలు మీ శరీరానికి రోజు మొత్తానికి సరిపోయే శక్తిని అందివ్వడంలో తోడ్పాటునందిస్తుంది. కానీ రాత్రులు అన్నం తీసుకోకపోవటమే మంచిది. ఇక వీటన్నిటికీ మినహాయింపుగా ఒక పండును రోజులో ఎప్పుడైనా తినొచ్చు. అదేంటో తెలుసా? నీటిలో కరిగిపోయేటటువంటి విటమిన్ సితో నిండి ఉన్న కమలా పండుని. కానీ నిద్రలేచిన వెంటనే పరగడుపునే ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే మాత్రం అసిడిటీ బారిన పడక తప్పదు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.